గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గెలుపుకు దోహదపడతాయని బీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల యువత విభాగం అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు, కోనాపూర్ మాజీ సర్పంచ్ వెంకటేశం, యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, తుకాపూర్ దొడ్ల ఆంజనేయులు అన్నారు. గురువారం నాడు కొల్చారం మండలం నుండి బీఆర్ఎస్ పార్టీ యువత విభాగం అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా మెదక్ పట్టణానికి భారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. మండలంలోని పోతంశెట్టిపల్లి శివారు టీ జంక్షన్ వద్ద కాసేపు ఆగి మీడియాతో మాట్లాడారు. అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి గారిని మెదక్లో నామినేషన్ వేయడానికి మరి కొల్చారం మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి కోనాపూర్, పైతర, పొద్దంజెట్టిపల్లి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వెంకటరామరెడ్డి గారిని గెలిపించాలనే ఆశతోని తప్పకుండా భారీ మెజార్టీ గెలిపిస్తామని చెప్పి నామినేషన్ దాఖలు చేయడానికి మరి మెదక్కు వెళ్ళడం జరుగుతుంది. మరి గతంలో చూసుకుంటే వెంకటరామరెడ్డి గారు కూడా ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసిండు. ఆయన మరి పైసలున్నా కానీ ఎవరు కూడా ముందుకు రానటువంటి ఈ రోజులలో మరి నేను ప్రజలకు ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి, ఇదే స్థానికంగా నేను సర్వీస్ చేసినటువంటి వ్యక్తిని కాబట్టి మరి బడుగు బలైన వర్గాలకు అందరికీ కూడా నా తోడు వాళ్ళకు ఉపయోగపడాలి. ప్రజలకు మరి నా వంతు సాయంగా చదువులకు కానీ దానికి కానీ ట్రస్టులు ఏర్పాటు చేసి మరి ఫంక్షన్ హాల్ కట్టి మరి నేను కూడా ప్రజలలో ఒక భాగస్వామ్యంగా ప్రజలను ఆదుకోవాలి. మరి చదువులకు కానీ ట్రైనింగ్ సెంటర్లకు కానీ ప్రతి ఒక్కదానికి ఫ్రీ సెంటర్లు పెట్టి చదివిపిస్తానని చెప్పి ముందుకు రావడం కానీ చేస్తున్నాడు. కాబట్టి మరి వారికి మా కొల్చారం మండల అన్ని గ్రామాల ప్రజలందరి తరఫున కూడా భారీ ఎత్తున మెజార్టీ ఇస్తాం, తప్పకుండా మరి గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో నామినేషన్ వేయడానికి కోనాపురము మరి ఇతర కొల్చారం మండల గ్రామ ప్రజలు, పైదర మరి పోతంజెట్టిపల్లి అన్ని గ్రామాల ప్రజలు మరి వెంకటరామరెడ్డి నాయకత్వంలో నామినేషన్ వేయడానికి తరలి వెళ్తున్నాము. మరి ఇక్కడ ప్రతి ఎలక్షన్లో కూడా కొల్చారం మండలం నుంచి టీఆర్ఎస్కు మంచి బలం ఉంది. ఎక్కువ మెజార్టీ అసెంబ్లీ కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఆయనను గెలిపించాలని అందరినీ కోరుతున్నాము. మేమందరం కూడా వెంకటరామరెడ్డి తరఫున వెనుక ఉండి ఆయనకు అన్ని విధాలా సహాయం చేసి గెలిపిస్తామని ధీమాతో ఉన్నాము. మరి కాంగ్రెస్ చెప్పిన మాటలన్నీ ఇప్పటివరకు ఏమీ అమలు కాలేదు. మరి అన్నీ ఎవరైనా ఉంటే కూడా కాంగ్రెస్ కూడా మార్చుకొని